ఇక్కడ చూస్తే ఒకసారి అట్టే గ్లాన్స్ చూపించండి ఈ ప్రజెంటేషన్ కూడా. దీనివల్ల కరెక్ట్గా ఇప్పుడు ఒకసారి చూస్తే 25లో 4 థీమ్ల కింద వెళ్ళాం. థెమెటిక్ యోగా 1, డిస్ట్రిక్ట్ 1, టూరిస్ట్ డెస్టినేషన్స్, 2 పాపులర్ టూరిస్ట్ స్పాట్స్ ఫర్ డిస్ట్రిక్ట్, కమ్యూనిటీ వెన్యూస్, సెక్రటరియట్, గ్రౌండ్, పార్క్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీస్, ఎవ్రీవేర్ ఎక్కడ అవకాశం అక్కడ చేయడం. ఇళ్ళు కూడా చేయొచ్చు. విలేజ్ టు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ మొత్తం అన్ని కూడా INPR కోఆర్డినేట్ చేస్తూ వస్తారు. లాస్ట్ టైం 26 థెమెటిక్ సెషన్స్ పెట్టాం. 103 టూరిస్ట్ డెస్టినేషన్లు చేశాం. వెన్యూ స్టేట్ వైడ్ 1,37,000 చేశాం. కాంపిటీషన్ విన్నర్స్ 15,500 మంది, 810 మంది వచ్చారు. సిటిజన్స్ రిజిస్టర్డ్ కామన్ మహిళలు కూడా లాస్ట్ టైం మనం చూసాం. అదే స్పిరిట్ రావాలి. 2,44,00,000 మంది పార్టిసిపేట్ చేశారు. సర్టిఫికెట్స్ కూడా 1,91,00,000 మందికి ఇచ్చాం. ఈ ఇయర్ మళ్ళా రెన్యూ చేస్తాం. యోగాంధ్ర 2026 మళ్ళా సర్టిఫికెట్ ఇస్తాం. అదే సమయంలో 5,451 ప్లస్ 1.48 lakh మాస్టర్ ట్రైనర్స్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇది కూడా మళ్ళా లాజికల్ గా అందరినీ రెన్యూవల్ చేయడమే కాకుండా వాళ్ళ రేటింగ్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తాం. ప్రతి ఒక్క ట్రైనర్ యొక్క రేటింగ్ పెట్టి రాజు గారు వాళ్ళందరికీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరినీ అక్కడ ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే ఈయన సెంట్రలైజ్ చేసి కూడా ట్రైన్ చేస్తారు. ఫిజికల్ ట్రైనింగ్ అంటే పర్సనల్ ట్రైనింగ్ కూడా చేస్తారు అక్కడ వర్చువల్ గా చేయడమే కాకుండా. ఇక్కడ మొత్తం సెషన్స్ మీరు చూసినప్పుడు 22,47,000 సెషన్స్ ఏదైతే మాకు సబ్ సెంటర్స్ ఉన్నాయి, వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కండక్ట్ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ లో 1,35,000 మంది పార్టిసిపేట్ చేశారు. అదే మరి హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీ సెషన్స్ కూడా 50,975 మందికి అక్కడ కూడా ఇచ్చిన సెషన్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూసిన ప్రపోజ్డ్ యాక్టివిటీస్ ఫర్ యోగాంధ్ర 26కి మొత్తం ట్రైనర్స్ 2,50,000, అడిషనల్ గా 1,00,000, ఇంకా 10 లక్షల వరకు పోవాలనుకుంటున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. యోగా కాంపిటీషన్స్ 5 టైర్, విలేజ్, మండల్, కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్, స్టేట్. థెమెటిక్ యోగా 1 థీమ్ 1 డిస్ట్రిక్ట్, 500 మంది మినిమం ఉండాలి. 2 డిస్ట్రిక్ట్స్ డే పెట్టాం. అదే మరి టూరిస్ట్ యోగా 2 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఫర్ యూనిట్ డిస్ట్రిక్ట్, 500 మంది, 4 జిల్లాలు ఫర్ డే. టెంపుల్ యోగా 170 టెంపుల్స్ మినిమం, ఇంకా ఎన్ని ఉంటే అన్ని చేస్తారు. ఎవ్రీ టెంపుల్ ని కేంద్రంగా చేసుకుని యోగా మన వారసత్వ నాలెడ్జ్ ని తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. యోగాంధ్ర డిస్ట్రిక్ట్ ఈవెంట్ అండ్ యోగాంధ్ర సర్టిఫికేషన్ ఇవ్వడం 21 జూన్కి. అదే మరిగా 1000 పర్సన్స్ ని ఫర్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నారు. 1 crore పార్టిసిపేట్ చేయాలని. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే, ఎంతమంది దీన్ని చేస్తే ట్రైన్ చేసుకుంటే వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తాం. యోగాంధ్ర స్టేట్ ఈవెంట్ కింద 25,000 మంది ఇక్కడ పెడతాం. ఇది బ్రీఫ్ గా. నెక్స్ట్, ఇవి జిల్లాల వారీగా ఏ థీమ్స్ పెట్టారో మీరు చూస్తే అక్కడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ థీమ్, అంబేద్కర్ డిస్ట్రిక్ట్ లో ఫార్మర్స్, అంగన్వాడీ హెల్త్ వర్కర్స్ అన్నమయ్య, ఈస్ట్ గోదావరి ప్రిజన్స్, చిత్తూరు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్స్, ఇట్లా రకరకాల థీములు పెట్టుకొని అవన్నీ కూడా అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. ఇంకా ఇవి మేము చెప్పినట్టే కాకుండా ఇంకా ఇన్నోవేటివ్ గా మీరు చేయగలిగితే ఆ ఇన్నోవేటివ్ గా చేసినవి కూడా పంపిస్తే అవి కూడా మీరు రికార్డ్ చేసుకొని ప్రమోట్ చేస్తాం, గుర్తిస్తాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. నెక్స్ట్, ఇవి ఏదైతే 2 places ఫర్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ టూరిస్ట్ డెస్టినేషన్స్ లో చేస్తున్నాం. ఇంకా ఎన్ని ఎక్కువ వస్తాయని చేస్తాం. ఇవన్నీ మినిమం నేను ప్రిస్క్రైబ్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇది క్యాంపెయిన్ స్టేట్ వైడ్ 14-day క్యాంపెయిన్, 7 నుంచి 20 వరకు థెమెటిక్ ఈవెంట్స్, 2 districts డైలీ,
500 మంది పర్సన్స్ ఫర్ ఈచ్. టూరిస్ట్ యోగా 4 వెన్యూస్ డైలీ 500 పర్సన్స్ చేస్తాం. స్టేట్ ఈవెంట్ అట్ అమరావతి అండ్ ఆల్సో ఇప్పుడే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇవి అందరికి కూడా రోల్ క్లారిటీ ఇచ్చాం. డిపార్ట్మెంట్స్ అందరికీ బడ్జెట్ కూడా 10 కోట్ల రూపాయలు కేటాయించాం. రోల్స్ కానీ ఆర్టీజీఎస్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, ఎస్ఓపి ఏంటి, స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అవన్నీ కూడా పెడుతున్నాం. సిఎస్ ప్రిపరేటరీ రివ్యూ కూడా చేశాడు. సంజీవనికి ఇంటిగ్రేట్ చేస్తున్న క్యాబినెట్ ప్రపోజల్ కూడా మొన్నే తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏవైతే ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. హెల్త్, మెడికల్, వెల్ఫేర్, అదే మరిగా ఐటీ అండ్ ఆర్టీజీఎస్, 3వ సెక్రటరీ హెచ్ఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్, సర్ఫ్ అండ్ ఆల్సో మెప్మా. నెక్స్ట్ అదే మరి సెక్రటరీ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్, ఎండి, శాప్, డైరెక్టర్ ఐఎన్పిఆర్, స్పెషల్ సిఎస్ టూరిజం అండ్ కల్చర్, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అందరికి కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చాం. ఈ నెల యోగా మంత్ కింద డిక్లేర్ చేసుకున్నాం. అదే మరి డోర్ స్టెప్ యోగా వీడియోస్ అన్ని కూడా తయారు చేసి ఇప్పుడే నేను చెప్పాను 90 వీడియోస్ రిలీజ్ చేస్తున్నా. 21 డెడికేటెడ్ టు డిసీజ్ వైజ్, 7 sets ఆఫ్ డైలీ ప్రాక్టీస్ కాంబినేషన్ ఆసన, ప్రాణాయామం ఇవి కూడా చేశాం. 50 షార్ట్ వీడియోస్ అడ్రస్సింగ్ కామన్ యోగా కోర్రీస్ అన్ని కూడా పెట్టాం. బ్రాడ్కాస్టింగ్ ఇన్విటేషన్ అవన్నీ కూడా పెట్టాం. ఇప్పుడే నేను చెప్పాను ఈ నెలలోని ఐఎన్పిఆర్ కూడా చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నా. అవి శాశ్వతంగా ఉంటాయి. ఈ 2 రాష్ట్రాల్లో తెలుగువారు ఎక్కడ ఇదైనా వాళ్ళు ఉపయోగించుకోవడానికి లేటెస్ట్ అప్గ్రేడేషన్స్ అవన్నీ కూడా పెడతాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఆరోగ్యం, డబ్బుల ఆదా 2 జరుగుతాయి. ఎంత మనకు డబ్బులున్నా, హోదాలున్నా, ఆరోగ్యం లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఇది ఒక మంచి సాధన, మనకు వచ్చిన వారసత్వం. దాన్ని రివైవ్ చేయడానికి మన జీవితంలో దీన్ని ఒక జీవన విధానంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఈరోజు మనం చూస్తే మేము ప్రకృతి సేద్యం ఈరోజే అది కూడా దీంట్లో భాగం. ఎందుకు హెల్త్లో మీరు చూసినప్పుడు ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడుతున్నాం, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతున్నాం, పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. వీటన్నిటి వల్ల ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ దగ్గర నుంచి అనేక సమస్యలకి మూల కారణమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రివర్స్ చేస్తున్నాం ప్రకృతి సేద్యం, నేచురల్ ఫార్మింగ్. ఈరోజు మనం చేసిన దానికి 26 వరల్డ్ ఫుడ్ ప్లానెట్ అవార్డు వచ్చింది, $1.5 మిలియన్. ఇది యునిక్ అవార్డు. అంటే దీనికి 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ఇప్పుడు చేస్తున్నారు. ఇది 50 లక్షల ఎకరాలు, 50 లక్షల ఫార్మర్స్ ని ఇంక్లూడ్ చేయాలని ఆ దిశగా ముందుకు పోయినప్పుడు ఇలాంటి అవార్డ్స్ రావడం అంటే ప్రపంచానికి మనం యోగా ఏ విధంగా అయితే అందిస్తున్నామో ప్రకృతి సేద్యం యొక్క నాలెడ్జ్ని కూడా ప్రపంచానికి అందిస్తున్నాం. నిన్నటి వరకు అందరూ అన్నారు ఇది అసాధ్యం అన్నారు. సైంటిస్టులు అంతా కూడా దీన్ని వ్యతిరేకించారు, యూనివర్సిటీస్ వ్యతిరేకించాయి. ఇది ప్రపంచం మొత్తం ఆమోదించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మనం చేసిన పనుల్లో. లాస్ట్ టైం యోగా ఇక్కడ నుంచి మేము కూడా వచ్చాము, మీడియా చాలా బాగా ఈవెంట్స్ జరిగింది. దానికి కూడా ప్రశంసించారు బాగా నిర్వహించారు. కానీ దానిపై కూడా వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసిన పరిస్థితి అంత నీట్ గా జరిగిన కార్యక్రమం
అంటే వాళ్ళు విమర్శ తప్ప వాళ్ళకి ఏం చేతనవుతుంది? విధ్వంసం, విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక రాజకీయ పార్టీ హెల్తీ కాంపిటీషన్లో ఉండాలి. ప్రజలకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఒకటే మార్గం, శాశ్వతంగా ప్రజలు రిజెక్ట్ చేయడం. ఒక రాజకీయ పార్టీలో గుర్తింపు రద్దు చేయడం. ఆ గుర్తింపు ఎవరు రద్దు చేయాలి? ప్రజలే చేయాలి. ఆ పరిస్థితి వస్తారు వీళ్ళు. మనం చూస్తున్నాం, అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు. తెలుగుదేశం కానీ, నేను కానీ, ఇప్పుడు ఎన్డీఏ కానీ, మేము డిఎస్సికి ఒక బ్రాండ్. 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్. మనం మాట్లాడుతున్న ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు, ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నువ్వు నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు, ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి. దానికి ఒక అసోసియేషన్ ఉంటుంది, కబడ్డీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అందులో 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇవి నువ్వు నేను ఇచ్చేటే కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్ని పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజాజీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి ఎక్కడికక్కడ. అంటే దారిపైన పోవడం, ఇక్కడ కార్యకర్తలపై కర్రలు, అందుకే చెప్పా కదా నేను, గొడ్డలి పార్టీ గొడ్డలు ఎత్తుకొని రోడ్డు మీద పడడం, వైలెన్స్కి దారి తీయడం. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏదైనా నీకు కానీ శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తారండి? యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగం రానడు దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? అసెంబ్లీలో మనం చూసాం, సాక్ష్యాలతో ట్రూత్తో అసెంబ్లీని స్తంభింప చేసిన రోజులు ఉన్నాయి. ఒక బోఫార్స్ లేకపోతే ఇంకొక అవినీతి, అవన్నీ కూడా దెన్ ఓన్లీ పబ్లిక్ విల్ హ్యావ్ బిలీవబిలిటీ, నమ్మకం. పోగు చేసి గాలి కబుర్లు మాట్లాడి బురజల్లేదే బురద బట్టల పైన వేసి కడుక్కోవాలను, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, ఇవి చేసి ఎవడు నమ్మడు. జీవన విధానంలో చేస్తా ఉంటుంది. బేసిక్ స్కూల్ లెవెల్ నుంచి ఒక సబ్జెక్ట్ గా తీసుకుంటే టైం స్పెండ్ చేస్తే అది కూడా వర్కౌట్ చేద్దాం, చేయాలి. ఇప్పుడు యోగాలో ఆర్ట్ఫుల్నెస్ నేను దాజీ దగ్గర కానీ రవిశంకర్ దగ్గర చూశాను. వాళ్ళు ఒక ప్రోగ్రాం కూడా పెట్టారు. ఆ ప్రోగ్రాం
స్టూడెంట్స్ లో ఫోకస్ చేయడానికి దానికి పేరు కూడా ఏదో పెట్టారు. వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. నేను నిన్న కూడా రవిశంకర్ దగ్గర నేను చూశాను. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు పిల్లలకి మీరు కూర్చొని నన్ను రాయమన్నాడు. నేను రాశాను, రవిశంకర్ ఈజ్ ఎ గ్రేట్ యోగా ప్రమోటర్ అని ఏదో ఒక బోర్డు రాశాను. 10 పెన్నులు ఇచ్చారు, ఒక కలర్ ఇచ్చారు. ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను సెలెక్ట్ చేసుకొని రాశాను. అక్కడ ఒక స్టూడెంట్ పిలిపించారు, అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు సెటిల్ అయింది. గంతలు కట్టి నేను రాసేటప్పుడు గమ్మున కూర్చొని తీసుకొని అట్లా చదివి కళ్ళు తిరగలేదు. కలరు ఏం రాశానో తిరిగి రాసి చదివి వినిపించింది. A to Z, not even zero mistake. What it is? Intuition. నా మైండ్లో ఏముందో ఆ అమ్మాయి అర్థం చేసుకొని రాయడం అనేది ఇంట్యూషన్. షీ హాస్ డన్. 2 దిక్కలు చూపించారు నాకు. దాజీ చూపించాడు హైదరాబాద్లో, ఈయన చూపించాడు. దట్ ఈజ్ నాలెడ్జ్. అలాంటి ఫోకస్ వస్తే పిల్లల్లో ట్రెమెండస్ అడ్వాంటేజ్ మనకు. ఇప్పుడంతా చిన్న పిల్లల్లో కూడా ఫోకస్ పోయింది. ఇవన్నీ చదివి ఈ సెల్ ఫోన్లు పెట్టేసుకొని పక్కన ఎక్కడ చూసినా ఆడుకొని, ఆడితోనే పుట్టి ఆడితోనే ఆడుకొని, ఇక్కడ వచ్చే కొద్ది యోగా డెఫినెట్ గా అకాడమిక్ దీంట్లో వీ వాంటెడ్ ఇంట్రడ్యూస్. అట్ వాట్ క్లాస్ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ ఇంట్రడ్యూస్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే దగ్గర 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ లో నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం ఈ ఇయర్. దాజీ యాజ్ అడ్వైజర్ గా 1000 స్కూల్స్ లో 2 acres లో బయోడైవర్సిటీ పార్క్ ఒకటి, నెట్ జీరో కాన్సెప్ట్. అక్కడ వచ్చిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేయడం, అది అక్కడ గార్డెన్స్ కు ఉపయోగించడం, అక్కడ పండించిన వెజిటబుల్ స్కూల్లో రెసిడెన్స్ స్కూల్లో వాడడం. రెండోది వాటర్ కూడా కన్జర్వేషన్ చేయడం సేమ్ ప్రిమిసెస్ లో. మూడోది కరెంట్ కూడా ఉత్పత్తి చేసుకోవడం. వాళ్ళకి కావాల్సిన రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టి అది కూడా తయారు చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ యోగాంధ్ర నిర్వహణ మీద ఏదైతే రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి కాంప్లెక్షన్ ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టారని విమర్శలు చేస్తున్నారు. అమరావతిలో ఇక్కడ చేస్తున్నారు, ఎందుకంటే అమరావతి నిర్మాణం కంటే ఎక్కువ ఖర్చు విమర్శలు. ఇక్కడ 10 కోట్లు పెట్టాం. వీళ్ళు అభివృద్ధి చేయకుండా ఇలాంటి ప్రజారోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేయకుండా, కనీసం హాస్పిటల్ కట్టకుండా, నేను బెంగళూరు పంపిస్తా, చెన్నైకి పంపిస్తా, హైదరాబాద్ హాస్పిటల్కి ఇస్తానంటే ఎక్కడ న్యాయం? అది డెవలప్మెంట్ అనేది మనం చేసే విధానాల పైన, మన అలవాట్లు మార్చే ప్రక్రియ పైన ఆధారపడతాయి. ఈ 10 కోట్లు దానిపైన కూడా విమర్శించకుండా ఉంటారని నేను అనుకోవడం లేదు. అందుకే గొడ్డలి పార్టీ అనేది వాళ్ళ మరికి విధ్వంసం చేస్తే విమర్శించరు. ఏ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అయినా దానికి చిల్లులు పెట్టడం, వక్రంగా వక్రీకరించడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు బారేసుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాని గురించి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అదే పద్ధతిలో పోతున్నాం. దానికి లాజికల్ గా తీసుకెళ్తాం. నో కోసరం కాంప్రమైజ్.